హలో అండి, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి. కొత్తగా చూస్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ ప్రాపర్టీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు బీరంగూడలో ఈస్ట్ ఫేసింగ్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది మంచి ఎలివేషన్ తోటి మంచి క్వాలిటీ తోటి ఉందండి. కన్స్ట్రక్షన్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టారండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. 100% వాస్తుతో ఉంటుందండి. మనకి ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఉంటుంది. 2 BHK ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంటుందండి. మంచి సెట్ బ్యాక్తో కట్టారండి. చూసుకోవచ్చు, మంచి సెట్ బ్యాక్ ఉంటుందండి. నార్త్ ఈస్ట్లో కూడా డోర్ ఇచ్చారండి. మెయిన్ డోర్ ఈస్ట్కి ఉంటుంది, నార్త్ కూడా డోర్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుందండి. సేమ్ మంచి కాలనీలో, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి. మనకు బీరంగూడ కమాన్ నుంచి ఎగ్జాక్ట్లీ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. ఇది BHL మెట్రో ఎంక్లోవ్లో వస్తుందండి. ఇది మనకు సూపర్ మార్కెట్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయండి. స్కూల్స్ కూడా ఉంటాయండి కాలనీలో. మన కాలనీ నుంచి హైటెక్ సిటీకి, మైండ్ స్పేస్కి, గచ్చిబౌలికి బస్సెస్ ఉన్నాయండి. RTC బస్సెస్. రెండు బెడ్రూమ్లకి 2 అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది ఓపెన్ కిచెన్ ఉంటుంది, డైనింగ్ ఉంటుందండి. మన ఫస్ట్ ఫ్లోర్లో హాల్ పెద్దగా వస్తుందండి. మనకు పూజ రూమ్ ఉంటుంది. కిచెన్ కూడా మంచి స్పేసెస్గా వచ్చిందండి. టోటల్ ఫాల్ సీలింగ్ ఉంటుంది హౌస్ మొత్తం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. మన డే టైం అయితే లైట్స్ అవసరమే లేదు. ఈస్ట్ ఫేసింగ్ ఉండడం వల్ల ఈ వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. సో 150 గజాల్లో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. మనకు డైమెన్షన్ వచ్చేసి 30x45 ఉంటుందండి. మనకు BHL ఫ్లైఓవర్ ఓపెన్ అయింది కాబట్టి గచ్చిబౌలి కూడా ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు అండి ఇప్పుడు. సో బాంబే హైవే కూడా 6 లైన్స్ అవుతుందండి. కొనేవాళ్ళు ఉంటే ఇప్పుడే కొనండి, ఇప్పుడే ప్రైస్ తక్కువలో ఉన్నాయండి. మనకు ప్రైస్ వచ్చేసి 1,45 lakh చెప్తున్నారండి. నెగోషియబుల్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. మనకు హౌస్ నచ్చినట్లయితే తగ్గిస్తారండి. 1,45 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. సో క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టారండి. ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్లో చూస్తున్నారో, 150 స్క్వేర్ యార్డ్ చూస్తున్నారో వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి. ఇది మనకు బయట మొత్తం గ్రానైట్ వేస్తారండి, లోపల మార్బుల్స్ యూజ్ చేశారు. మన వాష్ ఏరియా వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్లో పైన. చూసుకోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్ మనకు చాలా పెద్దగా వస్తుందండి హాలు. కొత్తగా చూస్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందని, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి క్వాలిటీ ఉన్న హౌజెస్, తక్కువ బడ్జెట్లో ఉన్న హౌజెస్ పెట్టడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఎవరైతే ఇల్లు చూస్తున్నారో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.